పాలక్ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట పాలకూర, ఇంకా ఒక కప్పు స్వీట్ కార్న్ సీడ్స్ తీసుకోండి. ఒక కుక్కర్ తీసుకోండి, అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె వేడయ్యాక అందులోకి 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోండి. 10 క్యాష్యూస్ లేదా ముద్దమామిడి పప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా వేయించుకోండి. ఆనియన్ పీసెస్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది, సో మీరు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత స్వీట్ కార్న్ సీడ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ స్వీట్ కార్న్ సీడ్స్ 1 కప్ వేసుకున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక కట్ట పాలకూరను వేసి బాగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పాలకూరను ఎక్కువసేపు వేయించకూడదు. కొంచెం ఒక 2 నిమిషాలు వేయించాక మనం ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి బాస్మతి రైస్ అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను. తీసి ఒక అరగంట నానబెట్టుకున్నాను. కొంచెం వేయించుకున్న తర్వాత మనకు కావాల్సిన రాళ్ళ ఉప్పును వేసి తీసుకోండి. నేనైతే సాల్ట్ యూస్ చేయను, రాళ్ళ ఉప్పుని యూస్ చేస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది. సో తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ చేసేట్లుగా ఉంటే కొంచెం కారమే వేసుకోండి. మరీ కారం ఎక్కువైతే వాళ్ళు తినలేరు కాబట్టి. ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేశాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళతో పాటు అందులోకి వేసేయండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను, సరిపోలేదు కాబట్టి. కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం హీట్లోనే ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్లో గ్యాస్ పోయాక ఓపెన్ చేస్తున్నాను. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. స్వీట్ కార్న్స్, పాలకూర మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. కలిపేసి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ పెరుగు పచ్చడితోటి బాగుంటుంది. ఈ పాలకూరలో చాలా విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయన్నమాట. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అన్నీ ఉంటాయి. ఈ పాలకూరలో ఉండే ఐరన్ మనకు బాడీకి అవసరమైన హిమోగ్లోబిన్ పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. స్పినాచ్ డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి గుడ్ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో యూజ్ చేసిన కార్న్ సీడ్స్లో కూడా సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది.